శ్రీమాత్రే నమః. శ్యామలాదేవి ఎవరు, అసలు ఎందుకు ఆవిడ్ని పూజించాలి? లలితా త్రిపుర సుందరి బండాసురుడి మీద యుద్ధం చేద్దాము అని అనుకున్నప్పుడు లలితమ్మ మేధస్సు నుంచి పుట్టిన ఆవిడే ఈ రాజశ్యామలాదేవి. అంటే శ్యామలాదేవి లలితమ్మలో ఒక భాగము అన్నమాట. లలితాదేవి శ్యామలమ్మకి గేయ చక్రము అనే ఒక రథాన్ని ఇచ్చి దాంట్లో మంత్రినిగా అంటే ముఖ్య పాత్ర ఇచ్చి కూర్చోబెట్టి ఈ యుద్ధాన్ని సఫలీకృతము చేస్తారు. అసలు శ్యామలాదేవి అంటే ఆడకృష్ణ స్వరూపం అండి. సాక్షాత్తు ఆ వాసుదేవుడైన శ్రీకృష్ణుల వారికి భగవద్గీతని బోధించారంట శ్యామలమ్మ. అంత శక్తివంతురాలు, జ్ఞానవంతురాలు. అందుకే అమ్మని వేణుమాతంగి అని కూడా పిలుస్తారండి. ఈ 10 రోజులు కూడా మనందరం తప్పకుండా అమ్మని పూజిద్దామండి. ఎవరైనా శ్యామలా నవరాత్రి వరమహాలక్ష్మి వ్రతంలాగే చేసుకోవచ్చు. అస్సలు ఆలోచించకండి. మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ మంచి చదువు, మంచి బుద్ధి, మంచి ఆలోచనని ప్రసాదించే శ్యామలాదేవికి శతకోటి దండాలు.